హలో బాబాయ్ సాయి గడి పెళ్లి దొబ్బిందిరా. ఏంటి? అదే బాబాయ్ ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మర్యాదగా బయలుదేరి సార్ దగ్గర రండి. అరే టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసాం. మూసుకుంటాను రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలా ఉంది మనం చేసే పని అనుకున్నాం గాని ఇలా కుక్క పిల్ల వల్ల పెళ్లి పెటాకులో వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా ముందు చూపు అంట ముందు చూపు. ఏంటేంటి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా? దోశే లేదు ఇప్పుడు. ఎవరు కనుక అప్పులోడా? మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ గాక అంబానీ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు? ఇక్కడేం చేస్తున్నారు? అంతా అయిపోయింది అబ్బి. మై లైఫ్ ఇస్ లైక్ లెమన్ పీస్ అండర్ ట్రాక్టర్ టైర్. సరిపోదా? ఏమండి తీసుకురండి. రండి. ముద్దు కానుక. ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతుంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తానరా? ఇప్పుడు మంది వేద్దామంటే నీకు అలవాట్లేదు. అయినా ఇలాంటి టైంలో ఒక్కడిని వదిలేసి వెళ్తారా? ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు కానీ రోజులని. సాయిగడ్ హ్యాపీ ఫీల్ అయినంత వరకు ఎవ్వడు కలవటానికి వీల్లేదు. లవ్ యూ బాబాయ్, లవ్ యూ. పెళ్లి కూతురు లేదు, పెళ్లి లేదు. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్. బాబాయ్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్. అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే. ఉన్న ఈ కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా వచ్చి చెక్ తీసుకో. పాపా ఫ్రెండ్స్ ఏదోట్లేండి చెక్కిస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుకా? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నావు. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడదేముంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఆడు ఉంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా. ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి వాడికైనా నాకైనా. అప్పుడు దాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి. మణిరత్నం సినిమాకి వచ్చినట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా అరే భావిస్తాను. నేను వద్దురా బాబాయ్, నేను తాగను. మేము పుట్టగానే పాలే తాగాం. వద్దురా. సిచ్యువేషన్ అరే, బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 ఆహా, ఆహా. అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా. నిజం చెప్పండి. అది కాదు బాబాయ్, వీడు వాడేరా. ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తావు అన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళే ఫ్రెండ్స్ లా లేరు. రేపు ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్.
బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్, ఒక్కసారి మాట్లాడు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి మా కోసం మాట్లాడు పర్లేదు, ఒకసారి మాట్లాడు. ప్లీజ్ ఒకసారి బాబాయ్, మాట్లాడు. ఒక్కసారి ఏ రాసు రేపు మార్నింగ్ ఎన్నింటికి వెళ్దాం? చాలారా? హ్యాపీయా? ఏ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించడానికి ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తల తిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రేయ్ నీ గురించేరా మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోయాక వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో ఒక్కసారి నా పిల్లకపోతాడా అని నేను అలాగే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పైతే రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వు ఎక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడరా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా. ఇప్పుడు నేడిస్తే మా తిరిగి వచ్చేస్తుంటే రారా, నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం. ఇంకెన్నాళ్ళు? 4 ఏళ్ళు పోగొట్టుకున్నాం, చాలదా? సరే అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా తిట్టు, గొడవపడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాబా. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంత వరకు నిజంగా జరిగింది ఏది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోల్సిందిరా బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మామూలుగా ఉంటానని నమ్మకం నా మిగిలేదు. అవసరం వచ్చాను అనిపిస్తుంది. ఏంటి కానుక అక్కడ? మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వాళ్ళు బొంద, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి, తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ, రోడ్ ఏమైనా మీద? అవును మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ, ఫస్ట్ తీ. కుదరదు అంటున్నా ఇవ్వనా? కదా. వెళ్ళు. అరే నువ్వెవడు చెప్పడానికి? నో, వెళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోగా నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనర్స్ లేదా? చల్. లేడీస్ మీద చేస్తావేంట్రా? ఇడియట్. పోగా మాకే చెప్తాం. నిన్ను కలిసిన రోజు రమ్మి నాకు ఫోన్ చేసిందిరా. నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను.
ఫోన్ ఎవరికి బాబాయ్? నీ వుడ్ బీకి. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. హలో, నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు. నాకు కుక్కలంటే చాలా భయం. నువ్వు టక్కుని కొట్టేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీదే పడుతుందని నాకు తెలుసు. నేనే 2 months ముందు పరిచయం. బట్ యూ అండ్ జ్యూస్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టుండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా జ్యూస్లా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 months దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను. ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే, మై బ్యాడ్ లక్. టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందామా? వాట్? పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదిరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే? డబుల్ ఓకే. ఎస్. రే 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 రే, లవ్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. రే, ఫోన్ చేయించింది ఆడరా. ఆడ రావడానికి రీజన్ నువ్వే కదరా. రేయ్ రేయ్ రేయ్, లవ్ యూ బాబాయ్. పెళ్లి బాగా జరిగింది కదా? అవును. చాలా హ్యాపీగా ఉంది వాసు. మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అయిపోయింది అనుకున్న పెళ్లి చాలా బాగా జరిగిందిరా. అవునరా. అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కుదిరింది. థ్యాంక్స్. సరే అయితే బయలుదేరుతాను. బాయ్.